ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరితోటి ఒక చక్కటి మాట మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాడు. సామెతలు 16వ అధ్యాయము 18వ వచనం. నాశనానికి ముందు గర్వం నడుచును. అంటే మనం వ్యక్తిగత జీవితాలను మనం చూస్తూ ఉంటాం. ఒక సొసైటీలో చాలా మందికి డబ్బు గర్వం ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ఒక పెద్ద బాస్ అయి ఉన్నారని హెచ్ఆర్ కావచ్చు, మేనేజర్స్ హోదాలో వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక గర్వంతో ఉండిపోతున్నారు. కానీ ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఏ విధంగా తన ప్రొఫైల్ని చూపించి ఉన్నాడు అంటే, ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త దీనుడుగా పశువుల పాకలో జన్మించాడు. అంటే ఒక హై ప్రొఫైల్ మెయింటైన్ చేయలేదు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనం అందరం ఏ విధంగా ఉండాలంటే దీనులుగా ఉండాలి. మన యేసు ప్రభువు దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు, దోషిగా ఈ లోకానికి కొరకు, పాపుల కొరకు చనిపోయాడు. కాబట్టి నీ యొక్క బిహేవియర్ అనేది ఏ విధంగా ఉండాలంటే కంప్లీట్ లో ప్రొఫైల్లో ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవారు దేవుని నామాన్ని వ్యక్తపరిచేవారు అని అర్థం. కాబట్టి నా వ్యక్తిగత జీవితంలో అనేకమైన అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పటికీ నీ యొక్క క్యారెక్టర్లో నువ్వు లో ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తూ దేవుని మహిమపరిచే ఒక యోధుగా నువ్వు ఉండాలి. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఈ గర్వం వల్ల చాలా కుటుంబాలు నశించిపోతా ఉన్నాయి, చాలా సంఘాలు చెల్లాచెదురైపోతా ఉన్నాయి, సంఘాలలో చాలా మంది వ్యక్తులు కరువైపోతా ఉన్నారు. ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే గర్వానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ సోదరుడా, గర్వాన్ని పక్కబెట్టు, దేవుని నామాన్ని వ్యక్తపరచడానికి దేవుని కొరకు సాక్షిగా చేయొచ్చు. దేవుడి మాటల్ని హృదయంలో నిలుపును గాక. ప్రైజ్ ది లార్డ్.